కొత్తిమీర కూడా పెట్టుకున్నాను, ఫ్రెష్ అయిన కరివేపాకు పెట్టుకున్నాను. టమాటోస్ కూడా వేద్దాము. టమాటోస్ అయితే 2-3 టమాటోస్ అవసరం లేదు, ఒకటేసినా చాలు. సాంబార్లోకి మునక్కాడ, మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి ముల్లంగి ఇలాంటి వల్ల ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే కనుక ఇక్కడ మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోదాము. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ ముక్కలను, క్యారెట్ ముక్కలు అనేటివి యాడ్ చేసేస్తున్నాను సాంబార్లోకి. పచ్చిమిర్చి జస్ట్ ఇప్పుడే శుభ్రంగా కడిగానండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి అనేటివి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సోరకాయ ముక్కలు, లేదంటే మునక్కాడ ముక్కలు, ముల్లంగి ఇవన్నీ వేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చిన కాయగూరలు మనం వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అవి లేకపోయినా మనం సాంబార్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నగా కొన్ని ఉల్లిపాయలతో లేదంటే కొన్ని కాయగూరలతో కూడా మనం సాంబార్ పెట్టుకోవచ్చు. అవి ఉంటేనే సాంబార్ అవుతుంది అనేది లెక్క అయితే కాదు. సాంబార్ పొడి అనేది చాలా బాగుండాలి, అంతే చాలు. సాంబార్ పొడి నీట్గా చాలా చక్కగా ఉంటే ఇంకా మనం సాంబార్ దేనిపైన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇందులో నేను కొద్దిగా టమాటా కూడా కటింగ్ చేసి వేసేస్తున్నాను. టమాటోస్ అయితే నేను 2 టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ పెట్టేశాను. అందుకని చింతపండు పులుసు కూడా మనకు అవసరమే. చింతపండు పులుసు కూడా తీసేద్దాం. కలర్ఫుల్. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సరిపోయినట్టుగా కారం పొడి కూడా వేస్తాను. సాంబార్ చూడు, కనిపిస్తుందా మీకు సాంబారు? అనిపిస్తుందా లేదా? నువ్వు కెమెరాలో చూడు. అలా కాదురా. పప్పుచారు ఇక్కడ పప్పుచారు ఎందుకు వస్తుందంటే కనుక ఇందాక తిట్టాను కదా ఆ సాంబార్ ఛానల్లో, ఇంకొక అంటే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ పెడుతున్నాను, లైవ్ పెడుతున్నాను. మామూలు కుకింగ్ కూడా పెట్టేస్తాను సపరేట్గా. అంటే ఏమైనా బయట మ్యూజిక్లు ఉన్నప్పుడు. ఇడ్లీ చూడండి, రైస్తో చేసిన ఇడ్లీ మా జాకనా. ఇంకా నువ్వు ఎత్తు చూపించట్లేరా? మరి పొగలు వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, కనిపిస్తుందండి. కనిపించకపోతే చెప్పండి, ఎందుకంటే వెయిట్ చేయలేరు పాపము. చూపించేద్దాం అనేసి నాకు కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చాయి చూడండి. నేను చెప్పానా, పిండి బాగా కలిపి ఇడ్లీ పెడితే కనుక మనకు చిన్న హోల్స్ లాంటివి కనిపించవు. లేదంటే కనుక చిన్న హోల్. షార్ట్ క్యా కాటా